మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఒకనాటి అగ్రశ్రేణి పోలీస్ అధికారి, సామాన్యులకు న్యాయం చాటిన వ్యక్తి తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవ్వడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ కేసులో ముఖ్య నిందితురాలుగా ఓం ప్రకాష్ భార్య పల్లవిని పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె కుమార్తె పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్లవి హత్యకు ముందే ఆ కిరాతకానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. గూగుల్లో ఎలా హత్య చేయాలి, ఏ నరాలపైన దాడి చేస్తే త్వరగా మరణిస్తారు వంటి విషయాల కోసం శోధించిన ఆధారాలు లభించాయి. 5 రోజులుగా చట్టవిరుద్ధంగా రీసెర్చ్ చేసిన ఆమె చక్కటి ప్లాన్తో భర్తను హత్య చేసిన నిందితురాలుగా అంగీకరించింది. దీంతో పాటు హత్య తర్వాత సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఆమె రాసిన సందేశాలు కూడా ఇప్పుడు విచారణలో కీలకంగా మారాయి. పల్లవికి జ్యుడిషియల్ కస్టడీ విధించగా పోలీసు అధికారులు ఆమెను సంఘటన స్థలానికి తీసుకెళ్లి ప్రశ్నలు వేస్తున్నారు. విచారణలో పల్లవి చెబుతోన్న మరో ఆసక్తికర అంశం ఏంటంటే, తనను భర్త ఓం ప్రకాష్ ఇంట్లో బంధించి నిఘా పెట్టేవారని, కూతురు భద్రత పైన కూడా ఆమెకు భయం ఉందని చెప్పింది. ఇది ఆమె పక్షాన సానుభూతిని కలిగించే ప్రయత్నమా లేక నిజమేనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు తాజాగా వెలుగులోకి తెచ్చిన అంశం మరింత షాకింగ్ కు గురిచేస్తోంది. ఈ హత్యకు కారణం కేవలం మానసిక సమస్యలు మాత్రమే కాకుండా ఆస్తి వివాదాలు ప్రధానంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఓం ప్రకాష్ తన సోదరి కొడుక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, 17 ఎకరాల భూమిని వారికే అప్పగించాలన్న నిర్ణయం భార్య, కూతురికి తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగించారని అనుమానిస్తున్నారు. తరచూ జరిగిన గొడవలే చివరికి ఈ ఘోరానికి దారితీశాయని అంటున్నారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. కానీ ఒక కుటుంబం మధ్య సంబంధాలు ఎంత ప్రమాదకరంగా మారచ్చో, మానసిక స్థితులు ఎలా మానవత్వాన్ని మరిచేలా చేస్తాయో ఈ ఘటన దారుణ ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి విషాదకర సంఘటనలు మరెప్పుడు పునరావృతం కాకూడదని కోరుకుంటూ, పూర్తి విచారణ తరువాత న్యాయం జరగాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది.